జోసెఫ్ క్యారెక్టర్. ఎక్కడ కూడా యోసేపు జీవితంలో మనం ఒక పాపాన్ని ఎరగం. ఎక్కడా కూడా మీరు గమనించండి, కొన్ని అధ్యాయాలే ఆయన గురించి రాయబడిన అతడు పాపం చేసినట్లు ఎక్కడా కూడా కనపడదు. మరి దావీదు, దానియేలు వీరందరూ కూడా ఉన్నారు, కానీ ఎక్కడో చిన్న చిన్నగా వాళ్ళల్లో కూడా కనపడినప్పటికీ కూడా యోసేపులో కూడా ఎక్కడ కూడా మనకు కనపడదు. అంతేకాదు దేవుని యొక్క బిడ్డగా బ్రతుకుచూ కూడా అతడు ఎన్నో శ్రమలను అనుభవించాడు. ఇక్కడ సహోదరులు ఉన్నారు, యాకోబు బిడ్డలందరూ కూడా ఉన్నారు. యాకోబు మిగతా వాళ్ళందరూ కూడా చెడుతనం చేసేటువంటి వాళ్ళు. ఆ చెడు కార్యాలు యోసేపును చూశాడు, సహించలేకపోయాడు. కానీ చిన్నవాడు, సహోదరులను గద్దించలేడు. అందుకే తండ్రి దగ్గర చెప్తా ఉండంటే తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళని తిట్టడం, వీళ్ళంటే కొట్టడం జరిగింది. అందుకనే ఏం చేశారు ఈ సహోదరులు? సొంత సహోదరుల ఉండి కూడా కక్ష కట్టారు. కక్ష కట్టడంలో ఎలాంటి కక్ష అంటే చంపేద్దాము అన్నంత పరిస్థితికి వాళ్ళ పరిస్థితి వెళ్ళింది. అంతేకాకుండా వాళ్ళు మండిపోతూ కారాలు మిరియాలు నూరుతూ ఉండంటే ఏం జరిగింది? అంతలోకి ఈ కళ వచ్చింది యేసేపుకి. ఏమని? నీ పనులన్నీ కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి అని. ఇంకా మండిపోయింది వీళ్ళకి. అందుకని ఏం చేశారంటే అతనిని కొట్టి చంపి ఒక గుంటలో పడేయాలని నిర్ణయం చేసుకున్నారు. అయితే ఇంకొక సహోదరుడు ఏమన్నారంటే, కొట్టి చంపటం వలన మనకేం ఉపయోగం, చెయ్యొద్దు, మన సహోదరుడు కదా అని అంటే, అంతలోకి ఇష్మాయేలీయులు, మిద్యానీయులు ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మేస్తే ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ఏదో ఒక మందు కొనుక్కోవడమో పేకాట ఆడటమో చేయొచ్చు అన్న ఉద్దేశంతో బానిసగా అమ్మేశారు సొంత సహోదరుడు. అయితే ఆ యొక్క ప్రదేశమునకు వెళ్ళినప్పుడు ఈ యొక్క యోసేపు పరిస్థితి ఏంటండి? ఒక పొతీఫరు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఇతనిని పెట్టడం జరిగింది. ఒక పాలేరులాగా, ఒక పనివాడులాగా అక్కడ పనిచేస్తూ ఉండంటే అతని సొంత నిర్ణయాలు కానీ సొంత ఇష్టాలు కానీ అతని జీవితంలో జరగడానికి వీల్లేదు. ఎందుకనగా ఏ టైంలో తినాలన్నా తినలేరు, ఏ టైంలో కూర్చోవాలన్నా కూర్చోలేరు. శ్రమించి పనిచేసేటువంటి పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడు మెయిన్ శ్రమ లేదంటే ఒక టెంప్టేషన్ ఏంటొచ్చిందండి? పొతీఫరు భార్య ఎప్పటి నుంచో ఆ యొక్క యోసేపు మీద ఆమెకు ఒక కన్ను ఉన్నది. అయితే సమయం చూసుకొని ఆ యొక్క పొతీఫరు భార్య యోసేపును మరి వ్యభిచారం చేయడానికి ప్రేరేపించింది. పొతీఫరు భార్య యోసేపును ప్రేరేపించినప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడండి, దేవునికి వ్యతిరేకముగా నేను ఎంత ద్రోహ కార్యం ఎలా చేస్తానని అనుకున్నావు? అందుకనే పౌరుషం వచ్చేసి ఏం చేసింది? యోసేపు మీద ఏం చేసిందండి? అతనే వచ్చి నన్ను ప్రేరేపించి నన్ను పాపములో పడేయడానికి నన్ను ప్రయత్నం చేశాడని ఉల్టా చెప్పింది రాజుకి. అత్యాగ్రహణం అయ్యాడు రాజు. అవి ఏం చేశాడండి? జైల్లో పెట్టాడు. చెయ్యని తప్పుకి 2 సంవత్సరాలు ఉన్నాడు. కానీ అక్కడ ఆ యోసేపు ప్రవర్తన చూసి ఆ జైలు అధికారి అతని మీద కటాక్షం అంట. ప్రభునామన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, బాధలు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, కష్టాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు, రోగములతో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎవరి ద్వారానైనా మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అంతలోకి రాజుకు వ్యతిరేకంగా అక్కడ తప్పు చేశారు 2 సైనికులు. వాళ్ళు కూడా ఈ యొక్క జైలుకు పంపబడ్డారు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మనస్సు ఇక్కడ యోసేపులు మనం చూస్తున్నాం. అదేమనగా వాళ్ళు వచ్చి కొన్ని రోజులైన తర్వాత ఒక కళ వచ్చింది వాళ్ళకి. ఆ కళను చూసి వాళ్ళు చాలా దుఃఖముఖులై ఉంటే వచ్చి రాగానే వెంటనే ఏమడిగాడు వాళ్ళని చూసి యోసేపు, ఎందుకు మీరు అంత మొహం ఎలాడేసుకుని ఉన్నారు? ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు? కళ చెప్పారు, కళకు భావం చెప్పాడు. దీని అర్థం ఇది అని చెప్పేసేసారు. వాళ్ళ యొక్క పనిష్మెంట్ టైం అయిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయిపోతా ఉన్నప్పుడు చెప్పాడు, మీరు రాజు దగ్గరికి వెళ్తారు కదా,
దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా రిలీజ్ చేయమని చెప్పండి అని అంటే చెప్తామన్నారు, మర్చిపోయారు. చూడండి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడు యోసేపు. మామూలు విషయాలు కాదండి ఇవి. ఒక కథలాగా మనం చెప్పుకుంటున్నాం, కానీ ఒక్కసారి యోసేపు యొక్క జీవితంలో నేనున్నాను, ఆ జైల్లో నేను చెయ్యని తప్పుకు నేనున్నాను అని అంటే ఆ 2 సంవత్సరాలు ఎంత రియాక్ట్ అవుతామండి మనం. అయితే మర్చిపోయారు. అప్పుడు ఏమైందండి, దేవుడు అద్భుతమైన ఇన్ఫ్లుయెన్స్ చూడండి దేవుని బిడ్డలారా. రాజుకే కల తెప్పించాడు. వీళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు అనుకున్నాడు దేవుడు. మర్చిపోయిన తర్వాత యోసేపును ఎలా అయినా బయటకు తీసుకురావాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే రాజుకే కల తెప్పించాడు. తెప్పించడమే కాకుండా అది మర్చిపోయేటట్టు చేశాడు. చూసారండి, దేవుడు కార్యాలు అలా ఉంటాయి. అలాగే చూడండి దేవుని బిడ్డలారా, ఆ రాజుకి మళ్ళా కల వస్తే అప్పుడు జ్ఞాపకం వచ్చి ఈ కలల భావం చెప్పేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతను చెప్తాడండి, మాకు చెప్పాడు కానీ మేము మర్చిపోయాం, కౌరు పెట్టించండి, అతను జైల్లో ఉన్నాడంటే అక్కడ రాసి ఉంటుంది వాక్యం. అక్కడ క్షవరం చేయించి పాపం గడ్డం పెరిగిపోయింది. అయితే చూడండి యోసేపు రాజు దగ్గరికి ఆ క్షవరం చేయించి అదంతా శుభ్రపరిచి మంచి బట్టలు వేసి రాజుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మామూలుగా వెళ్ళకూడదు కదా, వెళ్ళి నిలబడినప్పుడు అక్కడ నేనైతే అవునండి నాకు కళలు బాగా వస్తాయండి, బాగా చెప్తానండి, నేను అందరి కరెక్ట్ అయినాయండి ఇప్పటి వరకు అని తన సొంత డబ్బా కొట్టుకోవాలి. అక్కడ యోసేపు దేవునిని మహిమపరుస్తూ అన్యుల మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ రాజు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి పనివారు అందరి ముందు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఇది నేను చెప్పేటువంటిది కాదు, ఆయన నాకు జ్ఞానం ఇస్తేనే నేను చెప్పగలనని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళల భావం చెప్పడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. కళ వచ్చింది చెప్పండి దేని గురించి అని చాలామంది నాకు ఫోన్ చేస్తారు, నన్ను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటేనండి, ప్రార్థన చేసేయాలి, వెంటనే ఏదోటి చెప్పాలి. అక్కడ చీకటి కనపడుతుంది. చీకటి ఎందుకు కనపడుతుంది? ప్రతిరోజు 6:30కి చీకటిగా కనపడుతుంది. ఏంటి కనపడుతుంది చీకటి? ఎంతసేపు అదే విధంగా ఉంటే మనం భక్తి ఎప్పుడు నేర్చుకుంటామండి? మీరు గమనించుకోండి, చాలామంది డబ్బుల గురించి 2 మామిడి పళ్ళు చూపిస్తున్నాడు. అంతకుముందు అంత దారిలో అక్కడ మామిడి పళ్ళు చూసి వెళ్ళి ఉంటాడు, అందుకనే మామిడి పళ్ళు కనపడింది, 2 కనపడుతుంది. అంటే 2 కుమార్తెలు మామిడి పళ్ళు అంటే బాగా వాళ్ళ జీవితం అంతా తీగా అయిపోద్ది. అందుకే దేవుడు ఏం చెప్పాడు యెషయా గ్రంథములో, అనేక మంది నా సేవకులు నేను చెప్పకపోయినా నేను చెప్పానని కల్పితా కథలు చెప్పుకుంటున్నారు. నేను చెప్తున్న మాట కాదండి, యెషయా గ్రంథములో యెషయా భక్తుడి ద్వారా దేవుడు చెప్పుకుంటున్నాడు బాధ. అది అలా అనుకుని చెప్పడా అంటే చెప్తాడు దేవుడు, ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకు చెప్పడండి? ప్రవచనాలు ఇస్తాడు, కళలను ఇస్తాడు, దాని అర్థం చెప్పేయటం, దానికి ప్రతిదానికి ఒక సమయం, సందర్భం, వ్యవహారం ఉంటుంది. ఇక్కడ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు యోసేపు. ఇంత భక్తి ఎట్లా వచ్చింది? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ప్రశ్న వేస్తున్నాను, వాక్యానుసారంగా చెప్పండి. కళల అర్థం చెప్పడం అనేటువంటిది మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు. కానీ సేవకులు చాలామంది దీన్ని ఏం చేస్తున్నారంటే మిస్లీడ్ చేస్తున్నారు. చాలామంది వాళ్ళకి శ్రమ, నిజంగా నేను చెప్తున్నాను, వాళ్ళకి శ్రమ. ఎందుకంటే అలాంటి వారు ఈ లోకంలో బయలుదేరారు. అందుకని మనకు జ్ఞానం ఉండాలి, ఎవరు సరైన వాళ్ళు, ఎవరు సరైనటువంటి వాళ్ళు కాదని. చెప్పండి, ఇంత జ్ఞానం యోసేపుకి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? కళల భావం చెప్పడం, దాని వివరణ, దాని అర్థం చెప్పడం, అది అక్షరాల జరగడం ఎలా వచ్చింది యోసేపుకి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానమునకు మూలం. వాళ్ళ జ్ఞానం ఇస్తాడు దేవుడు. జ్ఞానం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు, అది అందరి సొత్తు. అది మనం సంపాదించుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకు కూడా కళ చెప్పాడు. దాని గురించి రాజు చాలా ఇంప్రెస్ అయ్యి అతనిని మరి చేయవలసినవన్నీ కూడా అతనికి చేసి అతనిని ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మరి అప్పుడు జైలు నుండి విడిపించబడ్డాడు ఆ యొక్క యోసేపు. అయితే ఈ యొక్క
జర్నీ, ఆ శ్రమల గుండా వెళుతున్నటువంటి ఆ జర్నీ ఎన్ని సంవత్సరాలు ఉండుంటుందండి? ఒక అరగంట మనం శ్రమను అనుభవించలేం, ఒక అరగంట మనం బాధపడలేం, ఒక అరగంట మనం ఒక మాట పడి మనం ఉండలేం. ఎన్ని సంవత్సరాలు యేసేపు పడి ఉంటాడు? 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడండి. 13 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు యేసేపు, ఏ పాపము కూడా చేయకుండా, అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలవబడి ఏ పాపము తనంటనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చాడు తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని. అయితే ఎలా ఉండగలిగాడు పాపము లేకుండా? ఎలా ఉండగలిగాడు శ్రమలు అనుభవిస్తూ? ఎలా ఉండగలిగాడు ఇతను ఈ యొక్క భయంకరమైన శోధల నుండి? ఎలా ఉండగలిగాడు? ఎలా పనిచేయగలిగాడు? దేవుని మహిమ వల్ల ఉన్నాడా? అమ్మ, దేవుని కృప దేవుని మహిమ వల్ల ఉన్నాడు అని అంటే అందరూ ఉంటారుగా. చాలామంది ఏంటంటే దేవుడి భక్తి చేయడం విధానం తెలుసుకోలేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవుడు నిన్నును కానీ నన్ను కానీ బలవంతం చేయడండి, బలవంతం చేయడు. దేని విషయంలో? నువ్వు పాపం చేయకుండా ఉంటున్నప్పుడు నీ చేయి పట్టుకొని ఆయన ఆపడు. అలా ఆపుంటే ఆదామునే ఆపేసేవాడు. ఆపేవాడా? స్వేచ్ఛనిచ్చాడా? అలాగే మనకు కూడా స్వేచ్ఛనిచ్చాడు. చూడండి, దేవుని బిడ్డారా, పాపము చెయ్యకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఒక కాన్షియస్ ఇస్తాడు. కాన్షియస్ అంటే మనస్సాక్షి అంటే ఇస్తాడు. అంతేగాని చేయకుండా నీ చేయి పట్టుకుని ఆపడు దేవుడు. ఇక్కడ యేసేపుకు పాపం చేయడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ కూడా అతను పాపము చేయకుండా ఎలా ఉండగలిగాడంటే దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ పెట్టుకోవాలండి? మనము ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి, అంతేగాని తల కింద పెట్టుకోవడం కాదు. చచ్చిపోయిన శవం దగ్గర తీసుకొచ్చి పెడతారు బైబిల్ కొంతమంది. మొన్న ఈ మధ్య నేను ఒక బ్లాంకెట్ చూశాను. బ్లాంకెట్ అంటే చలికాలం కప్పుకునేటువంటిది. దాని నిండా వాక్యాలు. ఐ విల్ బీ విత్ యూ, ఇంకా ఏంటంటే ఐ విల్ హీల్ యూ, నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఇలాంటి వాక్యాలన్నీ బ్లాంకెట్ మీద కప్పుకునే బ్లాంకెట్ మీద వచ్చింది. అటు కప్పేసుకుంటే సరిపోద్దా? లేకపోతే బైబిల్ చేత్తో పట్టుకుంటే సరిపోద్దా? బైబిల్ తల కింద పెట్టుకుంటే సరిపోద్దా? ఏమి చేయమండి. ఎక్కడ ఉంచుకోమన్నాడు దేవుడు వాక్యాన్ని? హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకుంటే మనము తొట్టిల్లకుండా కాపాడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు కూడా అదే ఉందండి. అతని హృదయంలో వాక్యం ఉన్నది కనుకనే ఎన్ని శ్రమలైనప్పటికీ కూడా నిలబడ్డాడు. ఎందుకనగా శ్రమలో నేను నీకు తోడై ఉంటాననేటువంటి మాటలు అతనికి మాటికి గుర్తొస్తున్నది. ఎక్కడ కూడా యేసేపు జీవితం చూడండి, ఎక్కడ కూడా వాక్యం చదివినట్లు కానీ ప్రార్థన చేసినట్లు కానీ ఎక్కడ కూడా కనపడదు. కానీ ఇంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఇతను ఎందుకు తయారయ్యాడంటే దేవుని యొక్క భయము చిన్నతనము నుండే ఉన్నది. చిన్నతనము నుండే ఉన్నది దేవుని ఎడల భయం. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు గనకనే అతని యొక్క సహోదరులు తప్పు చేస్తూ ఉంటుంటే అయ్యో దేవుని ఉగ్రతకు పాలవుతారు నా సహోదరులని చూడలేక తన తండ్రికి చెప్పుకున్నాడు. ఆ బాధను బట్టే ఆ తండ్రికి చెప్పుకోవడం వల్లనే ఈ స్థితికి వచ్చింది. కానీ నేను ఒకటి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఇతడే గనక ఇష్మాయేలీలకు అమ్మబడకపోతే, ఇతడే గనక ఆ ఐగుప్తు దేశమునకు వెళ్ళకపోతే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడకుండా ఉండిపోతాయి. అందుకనే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలనంటే ఒక వ్యక్తి కావాలి. కనుకనే యేసేపును దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎంచుకోవడమే కాదు దేవుని బిడ్డలారా, ముఖ్యమైనటువంటి విషయం అతనిని శోధించాడు దేవుడు. శోధించాడండి దేవుడు. లేకపోతే మామూలుగా వచ్చేసిన శ్రమలు ఇతనికి 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాలు ఎన్ని శోధనలు చేయలేనటువంటి పాపమునకు అతను నెత్తి మీదకు వచ్చినప్పటికీ కూడా నోరు తెరవకుండా భరించాడు.
దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు కాపుదల మనకు కావాలని కోరుకుంటాం, కానీ అవి ఎలా వస్తాయి మన జీవితాలకు అనేటువంటి విషయంలో మనం చాలాసార్లు ఓడిపోతున్నామేమో. మనం పరీక్షించుకుందాం ఉదయకాల సమయంలో. వాక్యము ఏమని చెప్తుందంటే, యోసేపుకు దేవుడు తోడై ఉండెను. మొట్టమొదటి నుంచి చూడండి మీ తర్వాత. యోసేపుకు దేవుడు తోడై ఉండెను, యోసేపుకు దేవుడు తోడై ఉండెను. అతనితో ఉన్న వాళ్ళందరి యొక్క ఆలోచనలు దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని యోసేపుకు అనుకూలముగా అన్ని పరిస్థితులను దేవుడు సమకూరుస్తూనే ఉన్నాడు. వాటన్నిటినీ చూస్తూ యోసేపు దేవుని నామాన్ని హృదయంలోనే మహిమపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశోధించాడండి. చూద్దామండి ఒక్కసారి వాక్యం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 17 నుంచి చదువమ్మా. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, వారికంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. చాలండి, ఇక్కడ ఆది కాండంలో ఈ మాట రాయబడలేదండి. కనుక మనం ఏమనుకుంటామంటే యోసేపు ఏం పెద్ద బాధపడలేదని అనుకుంటాం. సంకెళ్ళు అప్పుడప్పుడు యేసే కాదండి, జైల్లో ఆ కాలంలో జైల్లో ఉండేటువంటి వారు ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా చేతులకు కాళ్ళు సంకెళ్లను వేసే ఉంచుతారు. తాడు సంకెళ్ల చేత అతని కాళ్లను నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూసారండి, ఇనుము అతని ప్రాణాన్ని బాధ పెట్టిందంట. అంటే అర్థం ఏంటంటే సంఖ్యలతో ఎంత ఇబ్బంది పడి ఉంటాడండి యేసేపు. అటు కదలడానికి లేదు, ఇటు కదలడానికి లేదు. చేతులకు సంఖ్యలు, కాళ్ళకు సంఖ్యలు, ఇవన్నీ కూడా ఆది కాండంలో రాయబడాల. ఐ థింక్ బహుశా ఈ అధ్యాయము నాకు తెలిసి మోషే రాశాడని నేను అనుకుంటున్నాను. 105వ కీర్తన 19 నుంచి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించాను. చూసారండి, అతడు అంటే ఎవరండి? దేవుడు. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుని యొక్క చిత్తము యోసేపు ద్వారా ఆ దేశములో జరగాలి. దేవుని బిడ్డల యొక్క ప్రాధాన్యత, వారి జ్ఞానము ప్రజలందరూ తెలుసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే యోసేపుని దేవుడు ఎంచుకుని శ్రమలు గుండా యోసేపు వెళుతున్నప్పుడల్లా దేవుని వాక్కు అతనిని పరిశోధించాను. పరిశోధించడం అంటే ఏంటో తెలుసా అండి? పోస్ట్ మార్టం చేయడం. పరిశోధించడం అంటే అదండి దేవుని బిడ్డలారా. నిజంగా మనము ఈ రోజున దేవుని వాక్కు మనల్ని పరిశోధిస్తే మనం సిద్ధంగా ఉన్నామా ఆ పరిశోధనకు? ఆణిముత్యాల్లాగా తయారవ్వాలండి మనం. నా బిడ్డలైనటువంటి మీరందరూ కూడా అదే విధముగా ఉండాలని నా ఉద్దేశం. కనుకనే నేను నొక్కి ఒక్కడని చెప్తున్నాను దేవుని బిడ్డలారా. నిజముగా మనలను 13 సంవత్సరాలు తీసేయండి, 1 సంవత్సరం దేవుని వాక్కు పరిశోధిస్తే మనం నిలబడగలవా? ఆశీర్వాదాలు కావాలి, కాపుదల కావాలి, స్వస్థతలు కావాలి, అప్పులు తీరబడాలి. ఇవన్నీ కూడా మనం అడుగుతాం. అడగొద్దని నేను అంటలేదు, తప్పని నేను అంతకంటే అంటలేదు. కానీ నిజముగా మనం ఏ పాపము చేయకుండా యోసేపు వలె నిలబడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం అంటనివ్వకుండా మనం నిలబడినప్పుడు దేవుని వాక్కు మనలను పరిశోధిస్తుంటే మనం నిలబడగలమా? యెహోవా వాక్కు అతనిని పరిశోధించింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది విషయం నాకు తెలుసు. వారు ఎలాంటి శ్రమల గుండా వెళుతున్నారో నాకు తెలుసు. ఎలాంటి రోగములతో వాళ్ళు కొట్టుమిట్టున్నాడో తెలుసు నాకు. కుటుంబ సభ్యుల అవమానము, కుటుంబ సభ్యులు పట్టించుకోలేకపోవడం, ఒక పక్కన అనారోగ్యం, డాక్టర్లు సరిగ్గా చెప్పలేని పరిస్థితి, ఇవన్నీ కూడా మీలో ఎంతమంది ఆ రకమైనటువంటి అగ్నిగుండం గుండా వెళ్తున్నారని నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, భయపడద్దు దేవుని బిడ్డలారా.
దేవుని వాక్కు ఒక్కొక్కసారి శ్రమల గుండా మనను పరిశోధిస్తుంది. పడిపోవద్దు, బలహీనవం అంతకంటే అవ్వద్దు. నిలబడండి, దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశోధనలో, ఆ పరీక్షకు నిలబడండి. శ్రమలు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? నిలబడాలి. శ్రమలు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఇన్ని 13 సంవత్సరాలు మరి ఆ యోసేపు బాధపడుతూ ఉన్నప్పుడు ఏ లక్షణాలు యోసేపు చూపించి ఉంటాడండి? శ్రమలు, ఇంతటి శ్రమలు ఎవరికి ఉండవండి. ఏమేమి లక్షణాలు చూపించి ఉంటాడు? బాగా బాధ ఏమన్నా తగిలింది అనుకోండి, ఏదన్నా బాధపడుతూ ఉన్నప్పుడు పక్కోళ్ళు ఏదన్నా అంటే ఏమో వస్తుందండి మనకి? ఉండే కాలు నొప్పేసి నేనే సస్తుంటే అని విసురుకుంటామా? విసుక్కుంటాం కదా. ఏమేమి చూపించి ఉంటాడు? ఓర్పు కలిగి ఉండడం. ఇంకా కష్టాలలో ఓర్పు కలిగి ఉండాలి. రెండవది విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకొకటి ఏమేం కలిగి ఉంటాడు? 13 సంవత్సరాల కఠోరమైన శ్రమల గుండా యోసేపు వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి జీవించాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇంకా విశ్వాసము కలిగి ఉన్నాడు. ఇంకా వినయం కలిగి ఉన్నాడు. వినయం కలిగి ఉన్నాడండి. రాజుల ముందు వినయంతో నిలబడ్డాడు. ఎందుకు? రాజులందరూ కూడా యోసేపును ప్రేమించి చాలా రెస్పాన్సిబిలిటీ జాబ్ ఎందుకు ఇచ్చారు? అందుకనే పిట్ నుండి ప్యాలెస్కి వెళ్ళాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. పిట్ అంటే గుంట, ప్యాలెస్ అంటే రాజభవనం. రాజు ఏమన్నాడు తెలుసా? నేను ఊరికే అప్పుడప్పుడు సంతకాలు చేస్తాను అంతే, నువ్వే రాజువి, నువ్వు చూసుకోవాల్సిందే. దేవుని బిడ్డలారా, మనలందరి ఎడల కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మనమందరం కూడా ఆయన స్వాస్థ్యము, ఆయన రక్తం పెట్టి కొన్నటువంటి వ్యక్తులు మనమందరము కూడా, మనందరి ఎడల కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఆయనే తోడుండి నడిపిస్తాడు. నడుస్తూ ఉన్నప్పుడు మనం చూపించవలసింది ఏంటంటే, శ్రమలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు వినయం, విధేయత, విశ్వాసం, ఓర్పు, దేవుని ఎడల నమ్మకం. ఒక పక్కన ఆయన వాక్కు పరిశోధిస్తుంది. ఇందాక చెప్పాను కదా, 2 సంవత్సరాలు టెస్ట్ చేస్తారంట ఏదన్నా అది ప్రూవ్ అవ్వడానికి. ఎలా చచ్చిపోయింది లేదంటే ఎలా జరిగింది ఇది అంటానికి 2 సంవత్సరాలు టెస్ట్ చేస్తారంట. పరిశోధించడం అంటే అదండి. యోసేపుకి ఆ వాక్కు పరిశోధించింది. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజను నేలినవాడు అతనిని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను నేలెను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఐగుప్తులో యోసేపు ఒక అద్భుతమైన రాజుగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి ఈ శ్రమల గుండా దేవుడు పరిశోధించి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. మళ్ళీ ఆదికాండానికి వెళ్దాం. ఇది చూసుకుని మనం ముగించుకుందాం. యోసేపు ఎప్పుడన్నా బాధను వ్యక్తం చేశాడండి? చేశాడు. ఎంతగా యోసేపు బాధపడ్డాడో ఇక్కడ మనకు రాయబడి ఉంది. ఒక్కసారి చూద్దామండి. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 చదవండి. అప్పుడు యేసేపు దేవుడు నా సమస్త బాధ తండ్రి ఇంటి
వారందరినీ నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసేదనని చెప్పి తన జ్యేష్ఠ కుమారుని మనిషే అని పేరు పెట్టాను. నా తండ్రి ఇంటిని. ఇక్కడ ఒక్కసారి ఆగుదామండి. ఇక్కడ యోసేపు బానిసలకు అమ్మబడ్డాడు. ఇంట్లో నుంచి దూరంగా వచ్చేసాడు చాలా చిన్న వయసులో. ఎంత బెంగ ఉంటుందండి, ఎంత బెంగ ఉంటుంది. మన సొంత ఇల్లు వదిలిపెట్టి 2-3 రోజులు ఉండలేం కదా, వచ్చేస్తాం, మన సొంత ఇంటికి వచ్చేస్తాం. అలాంటిది శాంతం ఎన్నో సంవత్సరాలకు దిక్కుమొక్కు లేనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, నా తండ్రి ఇంటిని మర్చిపోవునట్లు చేసనని చెప్పి తన జ్యేష్ఠ కుమారికి మనిషి అని పేరు పెట్టిన. తర్వాత వివాహం అయిపోయింది, అదంతా వేరే విషయం, అయినా చెప్పట్లేదు. మనిషి అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటి? మరుచుట. కింద ఫుట్ మార్క్ చూడండి, మరుచుట. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమునందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించేసినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? ఫలము. మొదటి కుమారుడి పేరేంటంటే మనిషి అంటే ఏంటి? మరుచుట. రెండవడి పేరేంటి? ఫలము. ఏ ఫలము? ఆశీర్వాద ఫలం. మనం కూడా ఫలాలు అనుభవించాలి. మన జీవితంలో కూడా అద్భుతాలు చూడాలి, మన జీవితంలో కూడా అభివృద్ధి చూడాలి. ఈ రోజున గుంటలో పడి ఉన్నటువంటి వారముగా మనం ఉన్నప్పటికీ కూడా రేపు దేవుడు ప్యాలెస్లోకి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనలందరినీ కూడా, దేవుని బిడ్డలారా, మీరు శోధింపబడుతున్నారా? పరిశోధింపబడుతున్నారా? బాధలలో మీరు కొట్టుమిట్టాడుతున్నారా? రోగాలతో మీరు బాధపడుతూ ఉన్నారా? ఏం పర్వాలేదు, దేవుడు వాటన్నిటి నుండి తప్పించి ఫలము అనుభవించేటువంటి వారుగా మనం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అతడు నాకు బాధ కలిగిన దేశమున దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. బాధ కలిగినటువంటి దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. ఈ రోజున మనమందరము కూడా, మీలో కొంతమంది బాధను అనుభవిస్తూ ఉండొచ్చు. ఓపికను కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. బాధలలో శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారుదును. నీవు కానీ నేను కానీ సువర్ణం అవ్వాలి. హల్లెలూయా. ఫలము అనుభవించేదానిగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఎలాంటిదైనా అసాధ్యము అని నువ్వు అనుకోవద్దు. ఇది ఎలా అవుతుందని అనుకోవద్దు. ఇది ఎలా సాధ్యం అనేటువంటి అవసరం నీకు లేదా. దట్ ఈస్ నాట్ యువర్ జాబ్, ఆర్ దట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది ఆయన రెస్పాన్సిబిలిటీ, అది ఆయన బాధ్యత. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. ఫలం అనుభవించేవారుగా మనల్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమలలో ఓపిక పడదాం, శ్రమల్లో బూతులు తిట్టద్దు. ఏంటనండి, నాకు కోపం వస్తే మరి అయ్యే వస్తే ఏం చేద్దాం అంటుంది ఒక ఆవిడ. మన కోపం వచ్చినప్పుడు ఏం రాకూడదండి, అది దేవుని బిడ్డల లక్షణం కాదు. ఓర్పును కలిగి ఉందాం, విశ్వాసం చూపిద్దాం. ఎదురుగున్న వాళ్ళు మనకి భయంకరమైనటువంటి నష్టం కలిగించిన, మనలను కృంగదీసేటువంటి ప్రయత్నాలు చేసిన వినయం చూపిద్దాం, విధేయత చూపిద్దాం. దేవుడికి ఇష్టమైనటువంటి 2 లక్షణాలు నేను చెప్పనా దేవుని బిడ్డలారా? వినయం, విధేయత. దేనికి విధేయత? దేవుని వాక్యానికి విధేయత. ఆయన హృదయం పులకించిపోతుంది. నాకు అసలు ఎండ్ చేయడానికి రావట్లేదు కంక్లూషన్. దేవుని బిడ్డలారా, కొంచెం ఓపిక పట్టండి. దేవుడు హృదయం పులకించిపోద్ది. కీర్తన గ్రంథములో ఆయన గుప్పెళ్లను విప్పి ఆశీర్వాదాలు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వినయం కష్టాలలో, శ్రమలలో, నష్టాలలో, రోగములో మనం వినయం, విధేయత, విశ్వాసం, ఓర్పును మనం చూపిస్తే ఆయన గుప్పెళ్ళ విప్పబోతూ ఉన్నాడు మన ఎడల.
హల్లెలూయా. గుప్పెళ్ళ విప్పబోతూ ఉన్నాడు ఆయన. ఫలం అనిపించేవారుగా మనం చేయబోతూ ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుడు గుప్పెళ్లను విప్పి మనలను ఫలభరితమైనటువంటి వారుగా మనల్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసేపు జీవితాన్ని మనం ముందు పెట్టుకుందాం. కలిగి ఉన్నాం యేసేపు లక్షణాలను. వాక్కు పరిశోధించినప్పటికీ కూడా గెలిచాడు. ధీరుడు వలె గెలిచాడు. శ్రమలు అనుభవించి కూడా గెలిచాడు. దేవుని సాక్షిగా, దేవుని కుమారుడిగా బ్రతికాడు. కనుక శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్కు నన్ను పరిశోధిస్తుందని మనం ఎంచుకొని దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండి ఆయన సమయములో మనలను హెచ్చించే రీతిగా మన ఓపికను కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.